అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 3లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఓకే, ఇప్పుడు పోయిన ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఆల్ఫ్రెడ్కి తన నాన్న ఎథల్స్టన్ కనిపించి యోర్క్ టౌన్కి వెళ్ళమని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్ కూడా వాడి ఆర్మీని తీసుకుని అక్కడికి వెళ్ళగా హెడ్మండ్ వైకింగ్స్ ఉన్న కోట లోపలికి మనం వెళ్ళడానికి ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. ఆ కోటలో ఒక గోడ మాత్రం బలహీనంగా ఉంది. దాని ద్వారా మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం. కానీ అందుకు మనం కొంత సమయం వెయిట్ చేయాలి అని చెప్పాడు. క్యాటికట్ లో హెరాల్డ్ ని అరెస్ట్ చేసిన లాకర్దా వాడిని చంపకుండా ఎందుకు వాడితో మాట్లాడుతుంది అని చెప్పి ఆస్ట్రెడ్ కి కోపం వచ్చి బయటికి వెళ్లే దారిలో ఆ హెరాల్డ్ గాడి మనుషులు జైల్లో నుండి తప్పించుకొని ఆస్ట్రెడ్ ని కిడ్నాప్ చేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఫ్లోకీ గాడు ఏదో ఒక దిక్కు తెలియని ఐలాండ్ ని కనిపెట్టి ఒక కొండపైకి ఎక్కి చూస్తే అక్కడ వాల్కెనోస్ ఉన్నాయి. అక్కడ ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కింద పడి వాడి చేతికి గాయమైపోయింది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్, అందులో నుండి ఒక వ్యక్తి కనిపించగా వీడికి వాడి దేవుడు కనిపించాడు అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవ్వడం చూడడంతో ఆ ఎపిసోడ్ ని మనం ఫినిష్ చేసాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం రండి. ఆ వాటర్ ఫాల్ నుండి వెళ్ళి ఆ రివర్ ని చూసేసి చేతికైన గాయాన్ని పెద్దదవ్వనివ్వకుండా చూడడం కోసం ఒక గుడ్డను తీసి వేడి నీళ్ళల్లో ముంచి దాన్ని తుడుస్తూ, దేవుడా నాకైనా ఈ గాయాన్ని పెద్ద చేయకుండా క్షమించి ఇక్కడే నన్ను మీతో పాటు ఉండడానికి అనుమతించండి అని మనసులోనే అనుకుంటున్నాడు. కట్ చేస్తే ఆస్ట్రెడ్ ని ఆ హెరాల్డ్ గాడు వాడి దేశానికి తీసుకొచ్చేశాడు. ఆ వెళ్లే దారిలో అంతా చేపల యొక్క వేస్టే ఉంది. దాన్ని చూసి ఆస్ట్రెడ్ క్యాటిగట్ లో మనం ఎంత నీట్ గా ఉండేవాళ్ళం, ఇక్కడికి తీసుకొచ్చేసాడే ఈ దరిద్రుడు అని చెప్పి వాడి వెనకల వెళ్తూ ఈ ప్రదేశమే నాకు నచ్చలేదు అని చెప్పింది. అందుకే హెరాల్డ్ నీకు నచ్చకపోయినా ఇక్కడే నువ్వు ఉండాలి, ఇకపై ఇదే నీ ఇల్లు అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళకి వీడొక రాజు కదా, సో అందరూ చీర్ చేసి వాడి తలకి కిరీటం పెట్టి మీటింగ్ హాల్ కి తీసుకురాగా వాడు రాగ్నర్ యొక్క చావుకి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడున్న రాజుని చంపి పగ తీర్చుకునేసాము. అక్కడికి వెళ్ళిన సగం వీరులు వాళ్ళ యొక్క కళలను వెతుక్కుంటూ బియాన్తో పాటు వెళ్ళున్నారు. నా తమ్ముడైన హ్యాఫ్డన్ తో సహా వాళ్ళకి ఏమీ జరగదు, ఎందుకంటే వాళ్ళతో వెళ్ళున్నది ఎవరని మీకు అందరికీ తెలుసు కదా, బియాన్ నైన్ సైడ్ చావుని ఎదిరించిన వాడు అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. మీకు అందరికీ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా మన ఊరి గురించి ఆలోచిస్తూ ఉంటా అని. కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలన్నదే నా కల. అలా అయిన తర్వాత ఈ ప్రదేశాన్ని క్యాపిటల్ గా ప్రకటిస్తానని కూడా మీకు చాలా సార్లు చెప్పున్నాను. అది తొందరలోనే జరగబోతోంది. అండ్ ఈ అమ్మాయి పేరు ఆస్ట్రిడ్. నేను కింగ్ ఆఫ్ నార్వే అయ్యే ఈ కళలో ఒక భాగస్వామ్యం అని చెప్పి సింహాసనంలో కూర్చోమన్నాడు. ఆమె కూడా ఎదురు చెప్పకుండా ఆ సింహాసనంలో కూర్చునింది. అంటే వీడిని పెళ్లి చేసుకోవడానికి ఆస్ట్రిడ్ ఒప్పుకునిందా అని మనకు తెలియలే. కట్ చేస్తే యోర్క్ టౌన్ లో ఐవర్ ని చూడడానికి ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. వాడిని చూసి అసలు ఏ భయము లేకుండా నిల్చుండడం చూసిన ఐవర్ నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆమె నాకు తెలుసు, మీరే కదా ఐవర్ ది బోన్లెస్ అని అడిగింది. ఐవర్ బయట నన్ను చంపడానికి ఒక పెద్ద ఆర్మీ ఉంది, అది నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆమె నాకు తెలుసు అని చెప్పింది. ఐవర్ అది నీకు తెలుసుంటే మనం ఈ యుద్ధంలో గెలవడానికి ఒక సాక్రిఫైస్ ని చెయ్యాలి అని కూడా నీకు తెలుసుండాలి అని అడిగాడు. ఆమె యొక్క తల నరికి బలివ్వబోతున్నామని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. మనం ముందు ఎపిసోడ్స్ లోనే చూస్తున్నాం కదా, వైకింగ్స్ మనుషుల యొక్క తలను నరికే దేవుళ్ళకు బలిస్తారు అని చెప్పి. అందుకు ఆమె ఏం భయము లేకుండా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను ఐవర్, ఎందుకంటే దేవుళ్ళు నీలాంటి వాళ్ళకే ఎక్కువ మంచి చేస్తూ ఉంటారు అండ్ నాకు నీలాంటి వాళ్ళే చాలా ఇష్టం అని చెప్పి వాడిని కిస్ చేయడానికి దగ్గరికి రాగా వాడికి చెమట్లు పడుతున్నాయి. యాక్చువల్గా ఐవర్ని ఏ అమ్మాయి ఇష్టపడదు కదా, ఏంటి అమ్మాయి విచిత్రంగా మాట్లాడుతుంది అని చెప్పి వాడు టెన్షన్ అయ్యి ఆమెను ఆపి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళొచ్చు, ఇకపై నువ్వు ఫ్రీ ఉమెన్ అని చెప్పి ఆమెను బయటికి పంపించేశాడు. తర్వాత ఏథన్ వుల్ఫ్ యొక్క క్యాంప్ ని చూపిస్తున్నారు. అక్కడ అందరూ తింటూ ఉన్న సమయంలో ఒక ఇద్దరు వీరులు అక్కడికి వచ్చి నేను ఆ గోడలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాను ప్రభు, అక్కడ ఏ వీరులు దాన్ని కాపలా కాయలేదు, అది చాలా బలహీనంగానే ఉంది అని చెప్పాడు. దాన్ని విన్న హెడ్మండ్ అయితే మనం అటాక్ చేయడానికి ఇదే కరెక్ట్ అయిన సమయం అని చెప్పి పైకి లేసాడు. కట్ చేస్తే మెడిటేరియన్ సీలో గల్ఫ్ క్యాట్సీ అనే ఒక ప్లేస్, అక్కడ బియాన్ హ్యాఫ్డన్ తో నువ్వెందుకు నాతో రావడానికి ఒప్పుకున్నావు అని అడిగాడు.
అడిగాడు. అందుకే హ్యావ్డన్, రాగ్నర్ ఒక రాజుగా ఉన్న సమయంలో నువ్వెందుకు అడవికి వెళ్ళి తనీగా సర్వైవ్ అవ్వాలనుకున్నావు? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికే కదా, అదేలాగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నీతో జాయిన్ అయ్యాను. అందుకు బియాన్, సరే అయితే నీ యొక్క కళ ఏంటి అని అడిగాడు. అందుకు హ్యావ్డన్, నా అన్నకి ఫేమస్ అవ్వాలని చెప్పి ఆశ, కానీ నాకు అలా కాదు, ఒక సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలి. అందుకని హ్యావ్డన్ పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు అని చెప్పి అంత సింపుల్ అయిన లైఫ్ కాదు. మనం బ్రతికే ఈ బ్రతుకుని అనుభవించి బ్రతకాలి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా బియాన్ అని అడిగాడు. బియాన్, అవును, నాకు నీ ఫీలింగ్ ఏంటో అర్థమవుతుంది అని మాట్లాడేటప్పుడు సిండ్రిక్ అక్కడికి వచ్చాడు. వీడెవడో మీకు గుర్తుందా? రాగ్నర్ ని ప్యారిస్ కి తీసుకెళ్లిన వాడు. అండ్ దాని తర్వాత రోల్లోకి ట్రాన్స్లేటర్ గా కూడా ఉన్నాడు. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు బియాన్తో మనం వెళ్ళబోయే ప్లేస్కి రైడర్స్గా కాకుండా ఒక వ్యాపారులుగా వెళ్ళాలి, అప్పుడే మనకి ఏ ప్రాబ్లం రాదు. సో నీ దగ్గర ఉన్న సగం ఆర్మీని ఇంటికి పంపించేసేయి అని చెప్పేశాడు. అందుకు బియాన్ ఏ సమాధానము చెప్పకుండా సైలెంట్గా ఆలోచిస్తూ ఉన్నాడు. సిండ్రిక్ చెప్పిన ఐడియాని వింటాడా లేదా అని తెలియలే. కట్ చేస్తే ఇక్కడ యోర్క్ టౌన్ లో అటాక్ చేయడానికి సిద్ధమయ్యారు. లోపలికి వెళ్లే ముందు అందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. జూడిత్ తన 2 కొడుకులకి బ్లెస్సింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంది. అందరూ ఆ బలహీనమైన గోడని అటాక్ చేసి టౌన్ లోకి ఎంటర్ అయ్యారు. కానీ అక్కడ ఒక్క వైకింగ్ కూడా కనిపించడం లేదు. ఏథన్ వుల్ఫ్ వాడి కొడుకుల్ని తీసుకుని ఆ గోడపైకి ఎక్కడం, ఐవర్ ఒక ఎత్తైన ప్రదేశంలో నుండి ఈ విషయాలన్నిటినీ చూస్తూ విట్సర్క్ తో, అదిగా అక్కడ ఉన్నాడు కదా వాడే ఎగ్బర్ట్ యొక్క కొడుకు ఏథన్ వుల్ఫ్, అండ్ ఇప్పుడు యుద్ధానికి వాడి కొడుకుల్ని కూడా తీసుకొచ్చాడు చూసావా, ఒక కషాయ అంగడికి మేకల్ని తీసుకొచ్చినట్టు అని చెప్పాడు. ఊబే, టైం అయింది, మనం ఇక్కడ నుండి వెళ్ళాలి రండి అని చెప్పి ఎస్కేప్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ టౌన్ ఫుల్ గా పొగ మాత్రమే ఉంది. ఎటు నుంచి అటాక్ చేయాలని చెప్పి వీళ్ళకి తెలియలే. వెంటనే ఏథన్ వుల్ఫ్ ఎడ్మండ్ తో, మనం ఇద్దరం డివైడ్ అయ్యి 2 పక్కల్లో వెళ్దాము, మధ్యలో ఉన్న చర్చ్ దగ్గర అందరూ మీట్ అవుదాము అని చెప్పి ఆర్మీని డివైడ్ చేశాడు. ఏథన్ వుల్ఫ్ వెళ్ళిన దారిలో ఒక చోట పొగ చాలా దట్టంగా ఉండడం చూసి ఎందుకురా ఇలా ఉంది అని చెప్పి చూస్తున్న సమయంలో బాణాలు ఆ పొగలో నుండి వస్తూ ఉన్నాయి. అందరూ షీల్డ్ వాల్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. వైకింగ్స్ ఆ దారిని అడ్డుకొని లాక్ చేసి బాణాలని పైన నుంచి వదులుతూ ఉన్నారు. సరే ఇక్కడి నుండి తప్పించుకుందాం అని చెప్పి పక్క సందుకి వెళ్తే అక్కడ గొంత తవ్వి ట్రాప్ ని సెట్ చేస్తున్నారు. అందులో కొంతమంది సోల్జర్స్ పడి వాళ్ళకు గుచ్చుకున్న ముళ్ళకి చాలా చిత్రవద అనుభవిస్తూ ఉన్నారు. ఏతనికి ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళపైనే ఎక్కి నడుచుకుంటూ అటువైపుకు వెళ్తున్నాడు. మిగతా సోల్జర్స్ కూడా వాళ్ళపైనే నడుచుకుంటూ వెళ్తున్నారు. నరకంలో చిత్రవద అనుభవిస్తున్న వీరుల యొక్క అరుపుల్ని పైన నుండి ఇందుకు మాస్టర్ మైండ్ అయిన ఐవర్ చాలా కూల్ గా వింటూ ఉన్నాడు. ఇంకొక పక్క డివైడ్ అయి వెళ్ళిన హెడ్బండ్ యొక్క టీం కి సేమ్ అదే లాంటి పొగ. నిలబడి చూస్తున్నారు, బాణాలు వస్తున్నాయి. అందరూ దాన్ని దాటి వెళ్ళిపోదామని చూసే సమయానికి లాక్ చేసి పెట్రోల్ పోసి వీరులకి అగ్గి పెడుతున్నారు. హెడ్మండ్ కి ఏం చేయాలో తెలియట్లా. బిట్సర్క్ అండ్ ఊబే అందరూ లోపల దూరి మిగతా వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఆల్ఫ్రెడ్ ని ఒకడు అటాక్ చేయడానికి వస్తూ ఉన్నాడని తెలుసుకున్న ఏథన్ వుల్ఫ్ వాడిని కాపాడి, నీ యొక్క తమ్ముడు ఎక్కడా అని చెప్పి వాళ్ళ యొక్క కొడుకుని వెతుక్కుంటూ వాడు వెళ్ళిపోయాడు. వీటన్నిటిని పైన నుండి చూస్తున్న ఐవర్ వాడి యొక్క హెల్మెట్ ని తీసుకుని రథంలో వేగంగా వస్తూ ఉన్నప్పుడు ఒక వీరుడు వాడిని కొట్టి కింద తోసేశాడు. వెంటనే ఐవర్ వాడి యొక్క కాళ్ళను లాగి కంట్లోనే గొడ్డల్ని దింపి, నన్ను కొడతావా, ఎంత ధైర్యం రా నీకో అని చెప్పి కసిగా నరుకుతూ ఉన్నాడు. సో దాని తర్వాత వాడు రథం లేకుండా వాడు ముందు కదలలేడు కాబట్టి ఆ రథం యొక్క సపోర్ట్ తోనే కూర్చున్నప్పుడు వాడి ముందు ఒక 50 మంది వీరులు వచ్చి నిల్చున్నారు. దాన్ని చూసి భయపడకుండా, నన్ను మీరెవ్వరూ ఏం చేయలేరా, ఎందుకంటే నేను ఐవర్ ది బోన్లెస్, నన్ను మీరు చంపలేరు, నేను దేవుణ్ణి అని చెప్పి గట్టిగా అరవగా ఆ సోల్జర్స్ అందరూ ఒక్కడు కూడా ముందుకు వేయకుండా అలాగే భయపడి నిల్చోండిపోయారు. వాడి యొక్క అరుపులకి, వాడి మొహంపై ఉన్న రక్తానికి వాడు రాక్షసుల్లా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా ఆ సమయానికి ఊబే విట్సర్క్ అక్కడికి వచ్చారు. అంతమంది ముందు ఐవర్ ఒక్కడే వాళ్ళని ఎదిరిస్తూ కూర్చోండడం చూసిన వీళ్ళకి మోటివేట్ అయ్యి అందరినీ చంపడం మొదలు పెట్టారు. ఏథన్ వుల్ఫ్ వాడి యొక్క 2వ కొడుకుని వెతుక్కుంటూ వచ్చాడు కదా, కరెక్ట్ గా వాడిని చూసే సమయానికి
వాడికి బాణం గుచ్చుకునేసింది. వెంటనే ఏథన్ వుల్ఫ్ వాడి ఇద్దరి కొడుకుల్ని యుద్ధ భూమి నుంచి తీసుకెళ్లిపోయాడు. హెడ్మండ్ చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు, కానీ వాళ్ళు ఓడిపోతున్నారని అర్థం చేసుకున్న వాడు వాళ్ళ వీరులకి ఈ నరకాసులని చంపండి, మన దేశానికే వచ్చారు అని చెప్పి మోటివేట్ ఇస్తున్నాడు. కానీ వీరులందరూ భయపడి అక్కడి నుండి పారిపోయారు. సో ఈ యుద్ధంలో వైకింగ్స్కే గెలుపు. ఐవర్ పిచ్చోళ్ళ అరవడం చూసిన ఊబేకి కొంచెం భయంగా ఉంది. దీని తర్వాత హాల్లో అందరూ గ్యాదర్ అయి ఉన్నప్పుడు ఊబే, మనమందరం చాలా బాగా ఫైట్ చేశాము, ఐవర్ చనిపోయి ఉండేవాడు, నేను రాకపోయి ఉంటే నేనే వచ్చి వాడిని కాపాడాను అని చెప్పాడు. అందుకు ఐవర్, ఈ యుద్ధం గెలవడానికి కారణమే నేను, నా ప్లాన్ లేకపోయింటే ఖచ్చితంగా ఓడిపోయి ఉంటాము అని చెప్పి ఇద్దరు ఆర్గ్యూ చేసుకునేటప్పుడు బిట్సర్క్ మధ్యలో దూరి, ఎందుకు ఇప్పుడు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, మనమందరం బాగా ఫైట్ చేసి యుద్ధం గెలిచేసాంగా, ఈ ఆర్గ్యూ ఎందుకు అని అడిగాడు. ఐవర్, గొడవ లేకపోతే ఎలా బిట్సర్క్, మన మధ్యలో ఎప్పుడూ గొడవ ఉంటూనే ఉంటుంది కదా అని చెప్పాడు. ఊబే, ఈ యుద్ధంలో మనం గెలిచాం కాబట్టి వాళ్ళకి శాంతి, పీస్ని ఆఫర్ చేసి ఆ ఎగ్బట్ ఇచ్చాడు కదా, ఆ ల్యాండ్ని తీసుకుందాము అని చెప్పాడు. అందుకు ఐవర్, వైకింగ్స్కి పీస్ చేయడం రాదు ఊబే, పీస్ అనేది పాపం అని చెప్పి మన పూర్వీకులు చెప్పారు, నీకు తెలీదా అని అడిగాడు. ఊబే, అది నాకు తెలుసు ఐవర్, కానీ వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయి ఉన్నారు కాబట్టి నెగోషియేషన్ చేయడానికి కరెక్ట్ అయిన సమయం ఇదే అని చెప్పాడు. పక్కనున్న బిట్సర్క్, సరే నీ యొక్క ప్లాన్ ఏంటి అని ఐవర్ని అడిగాడు. ఐవర్, వాళ్ళు ఈ యొక్క ఫైట్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ యుద్ధంలో ఇంకా ఓడిపోలేదు, ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి పీస్ని ఆఫర్ చేసి వాళ్ళతో పీస్ మేక్ చేయడం కరెక్ట్ అయిన డిసిషన్ కాదు అని చెప్పి ఊబేని మొర్చి చూస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ కింగ్ హెరాల్డ్ యాస్ట్రిడ్కి మంచి మంచి డ్రెస్, నెక్లెసెస్ అంతా ఇచ్చి పంపి వేసుకోమని చెప్పి పంపాడు. బయట వాళ్ళ యొక్క మనుషులకి ఫీస్ట్ ఇచ్చి రానైన యాస్ట్రిడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యాస్ట్రిడ్ వాడిచ్చిన డ్రెస్ అన్నిటినీ వేసుకొని రాగా నోరు తెచ్చి చూస్తూ ఉన్నాడు. నోట్లో ఏగిపోయింది కూడా తెలియకుండా. ఆమె మెల్లగా వచ్చి వాడి పక్కన కూర్చోగా అందరూ దాన్ని చూసి చీర్ చేస్తున్నారు. హెరాల్డ్కి చాలా సంతోషంగా ఉంది. అంటే యాస్ట్రిడ్ వీడికి రానవ్వడానికి అంత త్వరగా ఒప్పుకునేసిందా? ఈమె అంత త్వరగా ఒప్పుకునే రకం కాదే. కట్ చేస్తే ఊబే నిద్రపోతున్న బిట్సర్క్ని లేపి మనం మాట్లాడడానికి వెళ్ళాలి రా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ హెరాల్డ్ని చూపిస్తున్నారు. యాస్ట్రిడ్ ఆమె యొక్క రూమ్కి వెళ్ళగా వీడు కూడా ఆమె వెనుకలే వెళ్ళి బెడ్లో కూర్చొని ఆమెకు కిస్ చేశాడు. వెంటనే ఆమె ఒక్క పంచు వాడిని బయటికి పంపిగా వాడు ప్రజల్ని చూసి నాకు అమ్మాయిలకి అస్సలు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఫీస్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఇక్కడ ఊబే అండ్ బిట్సర్క్ ఏథన్ వుల్ఫ్ క్యాంప్కి పీస్ గురించి మాట్లాడడానికి వచ్చున్నారు. అది హెడ్మండ్కి అస్సలు నచ్చలా. ఏథన్, మీరుదా ఈ యుద్ధంలో గెలిచేశారు కదా, నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు. అందుకు ఊబే, నాకు పీస్ కావాలి, ఎప్పుడు చూసినా మీతో యుద్ధం చేస్తూ నేను ఉండలేను కదా, మీ నాన్న మాకు ఇచ్చిన ఆ ల్యాండ్ని తీసుకొని మేము మీకు పీస్ ఆఫర్ చేస్తున్నాము అని చెప్పి బయటికి వచ్చారు. బిట్సర్క్ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని రేపు చెప్తానని చెప్పారు కదా, అంతవరకు ఇక్కడే ఉందాము అని చెప్పాడు. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ వీళ్ళిద్దరూ ఐవర్ ముందు కూర్చున్నారు. అది కూడా మొహమంతా గాయంతో. దాన్ని చూసిన ఐవర్ పగలబడి నవ్వుతున్నాడు. అక్కడున్న ప్రజలు కూడా నవ్వగా, ఐవర్, అక్కడేం జరుగుతుందో నేను గెస్ చేయనా, మీరు వాళ్ళతో పీస్ మేక్ చేయడానికి ఏదేదో విషయాలు చెప్పుంటారు, అందుకు వాళ్ళు కూడా తలుపుంటారు అని కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. ఏథన్ వుల్ఫ్, వాళ్ళిద్దరికి పీస్ కావాలంట, వీళ్ళిద్దరూ రాగ్నర్ యొక్క కొడుకులేనా, ఎందుకు ఇంత దిగజారారు? అందుకు హెడ్మండ్, వీళ్ళిద్దరిని నేను యుద్ధ భూమిలో చూశాను, చాలా మంచిగా యుద్ధం చేస్తారు అని చెప్పాడు. అందుకే ఆల్ఫ్రెడ్ వాళ్ళ నాన్నతో, అయితే వాళ్ళ యొక్క పీస్ని మీరు తీసుకొని వాళ్ళకి ఆ ల్యాండ్స్ని ఇచ్చేయబోతున్నారా అని అడిగాడు. అందుకే ఏథన్ వుల్ఫ్ కోపంగా, మా నాన్నకి అసలు ఆ ల్యాండ్ పైన ఏ హక్కు లేదు, అది నాది, నేనే ఇప్పుడు రాజు అని చెప్పాడు. ఆల్ఫ్రెడ్, ఓకే మన తాతకి అప్పుడు రైట్ లేదు, కానీ ఇప్పుడు మీరే కదా కింగ్, మీకు ఇప్పుడు రైట్ ఉంది, సో వాళ్ళు ఇచ్చే ఆ పీస్ని మీరు తీసుకోబోతున్నారా అని అడగ్గా ఏథన్, అది నీ యొక్క ఇష్టం యువరాజా అని చెప్పి సైగ చేయగా పక్కనున్న హెడ్మండ్తో, మీరు ఒక బిషప్పే కదా, ఎందుకు మీరు ఏమంటారు, వాళ్ళకి పీస్ని ఇస్తారా అని అడిగాడు. హెడ్మండ్, పీసే కదా యువరాజా, ఇచ్చేద్దాము అని కోపంగా పైకి లేసి వాళ్ళున్న టెంట్ లోపలికి వెళ్ళి ఊబేని కూర్చోబెట్టి బెల్ట్ ని తీసి మొగం పైనే 2-3 సార్లు గుద్దుతున్నాడు. దాని తర్వాత వాళ్ళిద్దరిని కొట్టి క్యాంప్ నుంచి పంపించేశాడు. ఐవర్ ఇవన్నీ చెప్పి నవ్వగా
పక్కనున్న ప్రజలు కూడా నవ్వుతున్నారు. ఊబే, నువ్వు మన ప్రజల కోసం ఏ మంచి ఆలోచించవు, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పాడు. అందుకు ఐవర్, నువ్వు మన ప్రజల గురించి ఆలోచిస్తున్నావా అని కేవలంగా మాట్లాడగా, ఊబే, నేను విట్సర్కు లేకపోతే అసలు నువ్వు ఇప్పుడు ప్రాణాలతోనే ఉండేవాడివి కాదు. అండ్ ఇంగ్లాండ్లో నీ యొక్క ఆట సాగాలంటే నా యొక్క ఆర్మీ నీతో ఉండాలి. ఒకవేళ నేను వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతే అని అడిగాడు. అందుకు ఐవర్, అదే నీ యొక్క నిర్ణయం అయితే తీసుకెళ్ళు ఊబే, నేను అందుకు ఏ ఎదురు చెప్పను అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ ఫ్లోకిని చూపిస్తున్నారు. వాడి యొక్క చేతికైన గాయం పుండుగా మారి సీవ్ పడుతూ ఉంది. కిందున్న నీళ్లతో కడుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి వాడికి కనిపించాడు. ఎవడ్రా అది అని చెప్పి ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్లి చూస్తే వాడి నోట్లో నుండి తేనెటీగలు వచ్చి అలాగే మాయమైపోయాడు. దాన్ని చూసిన ఫ్లోకి, ఓకే, నాకు ఇప్పుడు అర్థమైపోయింది. సముద్రంలో నీళ్లు లేకుండా చిత్రవద అనుభవించి నా దేవుడు నన్ను చావాలనుకోలేదు, ఇలా ప్రశాంతంగా చావాలనుకున్నాడు అని చెప్పి కింద పడుకొని కళ్ళు మూసాడు. కొంచేపటి తర్వాత టక్కని పైకి లేసి నాకు ప్రాణాలు తిరిగి వచ్చేసింది అని చెప్పి వాడి చేతుల్ని చూస్తే గాయం మటుమాయమైపోయింది. నా దేవుడు ఆయనతో పాటు ఉండడానికి నన్ను అనుమతించాడు, నా ప్రాణాలని తిరిగిచ్చేశాడు అని చెప్పి ఎగిరి గంతులేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఊబే అండ్ విట్సర్ హ్యూర్క్ టౌన్ లో నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. ఐవర్తో చెప్పినట్టు వాడి యొక్క ఆర్మీని తీసుకెళ్తున్నాడు. కానీ అక్కడ 3 షిప్స్ మాత్రమే ఉంది. ఐవర్ ఊబే యొక్క బోట్ ని చూసి, నీ బోట్ లో ఎంతమంది ఉన్నారని తిరిగి నువ్వే చూడు ఊబే, నీ పక్కన ఎవ్వరూ లేరు, అందరూ నా పక్కనే ఉన్నారు. ఆ క్రిస్టియన్స్ దగ్గర అవమానపడి ఇలా తిరిగి వెళ్తున్నావు, నీకు సిగ్గుగా లేదు అని చెప్పి ఎగతలు చేయగా పక్కనున్న వీరులు మళ్ళీ పగలబడి నవ్వుతున్నారు. విట్సర్ కి ఐవర్ చెప్పిన ఆ విషయం విని మనం ఊబేతో ఉండాలా అని కొంచెంసేపు ఆలోచించి బోట్ లో నుండి దిగి ఐవర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐవర్, చూసావా, నీ పక్కన ఎవ్వరూ లేరు, నా పక్కనే అందరూ ఉన్నారు అని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు. నేను కథ చెప్పే విధానం నచ్చుంటే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉన్నట్టయితే ఈ ఛానల్లో వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ అంతా వస్తూ ఉంటుంది. వాటన్నిటిని చూసి నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.